నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం నాడు పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు అనెస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 78 ఏళ్ల వ్యక్తి మెదడులో రక్తస్రావానికి గురై వారం క్రితం అపోలో హాస్పిటల్లో చేరారు. స్కాన్ పరిశీలించిన డాక్టర్లు అరుదైన ఆడిరావోనస్ మాలీ ఫార్మసిన్ అనే జబ్బు వల్ల మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కేసులకు పెద్ద ఆపరేషన్ చేసి చికిత్స చేయవలసి ఉంటుంది. కానీ పేషెంట్ వయసు 78 ఏళ్లు కావడంతో పెద్ద ఆపరేషన్ చాలా క్లిష్టమైంది అవుతుంది. ప్రాణాపాయం కూడా ఉంటుంది. దీన్ని పరిశీలించిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా నూతన పద్ధతిలో రక్తస్రావాన్ని తొలగించి ఆర్టరీవానోస్ మాలీ ఫార్మసిన్ ని నయం చేస్తారు. పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ ఒక వారం గానీ వెంటిలేటర్లో, ఆ తర్వాత ఐసీయూలో ఉండవలసి వచ్చేది. కానీ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా చేసే చికిత్సకి పేషెంట్ ఒక 3 రోజుల్లోనే డిశ్చార్జ్ అయి కోలుకున్నాడు. ఈ సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సర్జరీనే కాకుండా న్యూరో సర్జికల్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా జనరల్ అనెస్థీషియా రోల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బీపీ హెచ్చుతగ్గులు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో సరైన ఎక్విప్మెంట్, ఎక్స్పర్టైజ్ లేకపోతే ఈ సర్జరీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మన దగ్గర వచ్చేసి బీట్ టు బీట్, అంటే హార్ట్ బీట్ ఉంటుంది కదా, బీట్ టు బీట్ బీపీ మానిటరింగ్, ఇన్వేసివ్ మానిటరింగ్ అంటాము. సో మన ఆర్టరీ అంటే దమనలు అంటాం కదా, ఆర్టరీలోకి డైరెక్ట్గా ట్యూబ్ పెట్టి లైవ్ బీపీ రికార్డ్ అవుతుంది. అంటే నార్మల్గా బీపీ ఏంది, ఒకసారి చూస్తారు, మళ్ళీ 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి చూస్తారు, అలా ఉంటుంది. అట్లా కాకుండా మనం మినిట్ టు మినిట్ లైవ్ బీపీ రికార్డ్ చేయడం వల్ల పేషెంట్కి కరెక్ట్గా బ్రెయిన్కి అవసరమైన బ్లడ్ ఫ్లో కరెక్ట్గా వెళ్ళేట్టుగా చేయగలుగుతాం. ఎందుకంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది. మరీ తగ్గిపోతే బ్రెయిన్ పర్ఫ్యూషన్ తగ్గిపోయి సర్వైవల్ ఛాన్సెస్, అంటే బ్రెయిన్ సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందువల్ల ఆప్టిమల్గా కరెక్ట్గా మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అది మనం ఇక్కడ మనకు ఎక్విప్మెంట్ అన్ని ఉండబట్టి, మన ఎక్స్పర్టైజ్ ఉండబట్టి అది మెయింటైన్ చేయగలుగుతున్నాం. దీంతో పాటు బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్, డిస్ మానిటరింగ్ అంటాం, బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్. అదేవిధంగా బాడీ వాల్యూమ్, అంటే బ్లడ్ అడిక్వేట్ వాల్యూమ్ ఉన్నప్పుడే బ్రెయిన్ సరిగ్గా సప్లై అవుతుంది. దీన్ని కూడా మనం ఒక ట్యూబ్ని, సెంట్రల్ వీనస్ క్యాథెటర్ అనే ఒక ట్యూబ్ని వేసి కంటిన్యూస్గా లైవ్ ఎంత వాల్యూమ్ ఉంది బాడీలో అనేది చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి న్యూరో సర్జికల్ ఆపరేషన్స్ మనం సక్సెస్ఫుల్గా అపోలో చేయగలుగుతాం. సో ఈ కేసుకు కూడా మనం అన్ని ప్రాపర్గా చేయబట్టి అవుట్కమ్ బాగుంది. 1 డేలోనే పేషెంట్ రికవర్ అయ్యారు. ఇందులో మీరు గమనించినట్లయితే బ్లీడింగ్ చాలా పెద్దదిగా ఉంది, కానీ ఈ లొకేషన్ కొంచెం అబ్నార్మల్ లొకేషన్. సో మనం చూసినట్లయితే ఈ బ్లీడింగ్ మీడియల్ పార్ట్లో కొంచెం తేడాగా ఉండేటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. సో దానికి మనం పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ వెంటిలేటర్లో ఎక్కువ రోజులు ఉంచాల్సి రావచ్చు, తర్వాత వెంటిలేటర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు. అందుకని మేము ఒక చిన్న బర్హోల్ చేసి పేషెంట్ తలని ఇలా తిప్పేసి ఒక చిన్న ఇన్సిషన్ మాత్రమే దాన్ని ఇవ్వడం వల్ల ఈ ఎండోస్కోప్లో నుంచి క్లాట్స్ అనేది తీయడం జరిగింది. ఇది ఎండోస్కోపిక్ పిక్చర్ అండి. ఈ ఎండోస్కోప్ చూసినప్పుడు దాని లోపల కొంచెం విపరీతమైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి. దాన్ని కూడా నార్మల్గా ఏం చేస్తారంటే మైక్రోస్కోప్ వాడి తీస్తారు. ఇప్పటి వరకు అందరూ చేసింది మైక్రోస్కోప్తో తీయడమే జరిగింది. కానీ ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టాలంటే మళ్ళీ పెద్ద ఆపరేషన్ అవసరం అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎండోస్కోప్లో నుంచే దాన్ని పూర్తిగా కాల్ చేసి ఎంతవరకు కండిషన్ అంతవరకు తీసేయడం జరిగింది. తర్వాత ఇది పేషెంట్తో 2వ రోజు ఫోటో. సో పేషెంట్తో 2వ రోజు డిశ్చార్జ్ అయిపోయారు. మామూలుగా అయితే ఒక వారం 10 రోజుల దాకా వెంటిలేటర్లో పెట్టడం, తర్వాత ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారో రారో కూడా తెలియదు. సో ఇంత కాంప్లెక్స్ సర్జరీస్ మనం చేయడానికి సార్ అన్నట్లు 3 ముఖ్యమైన విషయాలు కావాలి. ఒకటేమో పేషెంట్కి అది చేయగలమో లేదో చూసుకోవాలి. అన్ని పేషెంట్స్కి ఎండోస్కోప్ ద్వారా తీయడం కుదరదు. ఈ పేషెంట్కి ఏరియం చాలా చిన్నదిగా ఉన్నది, అది కూడా ఎండోస్కోప్లో నుంచి పాస్ చేసి తీయగలిగినట్లు ఉండడం వల్ల తీయగలిగాము. రెండవది ఎక్విప్మెంట్స్. మన దగ్గర ఉన్నటువంటి సామాన్లు, ఎండోస్కోప్ కానీ, రోబోట్ నావిగేషన్ కానీ, ఇవన్నీ ఉండడం వల్లనే ఇది చేయగలం. ప్రతి చోట ఇవి అవైలబిలిటీలో లేదు. అలాగే అనెస్థీషియా టీమ్ సపోర్ట్, క్రిటికల్ టీమ్ సపోర్ట్. మనం వచ్చిన వెంటనే ఆ పేషెంట్ని ఈ ఉందని గుర్తించడం ఎంత ముఖ్యమో, తర్వాత సర్జరీ చేసి బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. సో ఈ ప్రాసెస్ అనేది ఎండోస్కోప్ ద్వారా ఏవిఎం చేయడం అనేది ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ఎవరికీ చేయలేదు. చైనాలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, తర్వాత మన దేశంలో మొదటిసారిగా తీయడం జరిగింది. అందుకే పేషెంట్ 2వ రోజు డిశ్చార్జ్ అవ్వగలిగారు. మామూలుగా అయితే ఎక్కువ టైం పట్టేది. అయితే అందరికీ నమస్కారం.
మీ అందరికీ తెలుసు లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి సర్జరీస్ ఎట్లా ఎవాల్యుయేట్ అయినాయో. ఇంతకుముందు పేషెంట్స్ ఎట్లా అసెస్ చేసేవాళ్ళంటే చిన్న ఆపరేషనా పెద్ద ఆపరేషనా అనేసి ఎన్ని కుట్లు పడ్డాయి, మీకు 15 కుట్లు పడ్డాయా, మీకు 20 కుట్లు పడ్డాయంటే పెద్ద ఆపరేషను, 1-2 కుట్లు పడ్డాయంటే చిన్న ఆపరేషను. ఈ గత 20 ఏళ్ళ కిందట ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ అని ల్యాప్రోస్కోపీ, పొట్టలో ఏం జరుగుతున్నా కానీ ల్యాప్రోస్కోపీలో పొట్టలోకి ఒక కెమెరా పంపించి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. అట్లే ఒక 5-10 ఏళ్ళ నుంచి స్పైన్ సర్జరీస్లో స్పైన్కి కానీ బ్రెయిన్కి కూడా ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేసి మినిమల్ యాక్సెస్ సర్జరీ స్టార్ట్ అయినాయి. అట్లే ఈ ఈ ఈ క్రమంలోనే ఈవెన్ ఏవి మాల్ఫార్మేషన్ అంటారు. పేషెంట్ వచ్చి ఒక కంజనటల్ ఆర్టీరియల్కి వీనస్కి మాల్ఫార్మేషన్ జరిగేదానికి ఏవి మాల్ఫార్మేషన్ అంటే ఎమర్జెన్సీగా క్రేనియాటమీ చేసి చేయాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెదడు బోన్ తీసేసి ఆ బోను మళ్ళా ఒక 6 వారాలు బయట పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ బోన్ పెట్టే ప్రకారం అనేది రెగ్యులర్గా జరుగుతుంది ఒక 40-50 ఏళ్ళ నుంచి. ఈ పేషెంట్కి ఎస్పెషల్లీ డాక్టర్ వెంకట్ గారు మీ అందరికీ తెలుసు, అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక 8 months నుంచి సేవలు అందిస్తున్నారు. ఇంతకుముందు MCH ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో చేసి తర్వాత 8 years శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీలో పనిచేసి ఇక్కడ మనకి సీనియర్ కన్సల్టెంట్గా వచ్చి జాయిన్ అయ్యారు. కాకపోతే ఈ పేషెంట్లో డాక్టర్ గారు మెయిన్గా అనస్థీషియా టీమ్ హెల్ప్, ఎమర్జెన్సీ టీమ్ హెల్ప్తో డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ మేజర్ క్రేనియాటమీ చేయకుండా ఓన్లీ ఒక చిన్న బర్హోల్తో కెమెరా పాస్ చేసి ఆ ఏవి మాల్ఫార్మేషన్ ఎక్సర్సైజ్ చేసి అండ్ ఇమీడియట్గా పేషెంట్ని అక్కడే మత్తులోంచి బయటకు వచ్చి వితిన్ 3-4 daysలో డిశ్చార్జ్ చేసి, ఇది చాలా అద్భుతం. అంటే మేము కేస్ రిపోర్ట్స్ పోతే ఎన్ని జరుగుంటాయి ఇట్లాంటివి అనేసి అంటే ఇండియాలో ఇంతదాకా ఒకటి కూడా రిపోర్ట్ కాలే, అంటే పేపర్స్ అన్నీ చూసుకునేదానికి. అందుకోసం మేము 1-2 సార్లు క్లైమ్ చేసుకున్నాం, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేసి న్యూరో సర్జరీ దిస్ థింగ్స్ అండ్ ఆల్. ఐ థింక్ ఇట్లాంటి కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి, దీంట్లో ఎంత కష్టం ఉంది మీకు డాక్టర్ వెంకట్ గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ రకమైన ఆపరేషన్స్ చేయాలి అంటే ఒకటి ఏంటి అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే డాక్టర్ గారికి ఏ ఇండికేషన్లో ఏ సర్జరీ చేయగలిగారో ఎక్స్పర్టైజ్ ఉండాలి. నెక్స్ట్ ఇంత క్రిటికల్ కేసెస్ని అనస్థీషియా ఇచ్చేదానికి మనకి ఎక్విప్మెంటు, సీనియర్ అనస్థిటిస్ట్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి టీమ్, అనస్థీషియా టీము అండ్ ఆల్ క్రిటికల్ కేసెస్ మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. అండ్ మార్బిడిటీ, మార్టాలిటీ లెస్ దాన్ 0.5% ఎమర్జెన్సీ సర్జరీస్ చేయగలుగుతున్నాం. అంటే అనస్థీషియా టీమ్ ఇస్ చాలా బాగుంది డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అండ్ ఒకటి ఎక్స్పర్టైజ్, ఒకటి అనస్థీషియా, నెక్స్ట్ బ్యాక్ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. లక్కీగా నెల్లూరులో ఇవన్నీ ఎక్స్పర్టైజు, అనస్థెటిస్టు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో మనకి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి కేసెస్ మనం నెల్లూరులోనే డీల్ చేస్తున్నాం. అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పంపించకుండా, ఇంతకుముందు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పంపించకుండా. అండ్ మేము కనుక్కున్నది ఏంటంటే ఈవెన్ చెన్నై, ఢిల్లీలో కూడా ఇట్లాంటి కేసెస్ జరగలేదు. ఈ కేసెస్ డీటెయిల్స్ అన్ని డాక్టర్ వెంకట్ గారు, డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారు మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లీస్ట్ మీరు ఇట్లాంటి బాగా ప్రాపర్గా చేస్తే సో దట్ ఎలిజిబుల్ పేషెంట్స్ ఈ మేజర్ క్రేనియోప్లాస్టీ అన్నీ అవాయిడ్ చేసి, ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకోవాలంటే తల ఆపరేషన్ చేయించుకోవాలంటే గుండు కొట్టించుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకోవాలి. ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్స్లో ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ లైట్గా షేవ్ చేసి ఎండోస్కోపీ పెట్టి ఆపరేషన్ చేసేది. అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్ వెంకట్ గారిని, డాక్టర్ రాజమోహన్ గారి టీము, డాక్టర్ శ్రీనివాస్ టీమ్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇట్లాంటి సర్జరీస్ ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.